చాలా మంది ఏమనుకుంటారంటే, ఎవరితో స్నేహం చేయాలనుకుంటారంటే గొప్ప వారితో స్నేహం చేయాలనుకుంటారు, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారితో స్నేహం చేయాలనుకుంటారు. కానీ స్నేహం అంటే ఏదో డబ్బు వచ్చినప్పుడు, అంతస్తు పెరిగినప్పుడు అవి కావు స్నేహాలు. కనుక దేవుని వాక్యం అంటుంది, నిజమైనటువంటి స్నేహితుడు విడువక ప్రేమించును. ఎవరు నిజమైనటువంటి స్నేహితుడు అంటే ప్రభు అయినటువంటి క్రీస్తు. నిజంగా దావీదు గారి జీవితంలో కూడా దావీదుకు మంచి స్నేహితుడు ఉన్నారు. ఎవరైనా? యోనాతాన్. వెరీ గుడ్. యోనాతాన్ ఎవరి కొడుకు అంటే సౌలు కొడుకు. సౌలు మరి దావీదుకు శత్రువు అయినా మరి దావీదును చాలా ప్రేమించేటువంటి వారిలో ఎవరయ్యా అంటే యోనాతాన్. అలా అనేక సార్లు తండ్రి చేతిలో నుంచి తప్పించాడు యోనాతాన్. దావీదును చంప చూస్తున్నప్పుడు అనేక సార్లు తప్పించాడు యోనాతాన్. నిజమైనటువంటి స్నేహితుడు, మంచి స్నేహితుడు. అంటే దేవుని వాక్యం ఏమంటుందంటే, నిజమైనటువంటి స్నేహితుడు విడువక ప్రేమించు. నిజమైనటువంటి స్నేహితుడు ఎవరయ్యా అంటే ప్రభు అయినటువంటి క్రీస్తు. నీకు స్నేహితుడిగా, తండ్రిగా, భర్తగా, అధిపతిగా, నాయకుడిగా, ఏ కోణంలో చూసినా కానీ మళ్ళీ కాపాడే దేవుడు, మళ్ళీ హెచ్చరించేటువంటి వాడు, మళ్ళీ ఆదుకునేటువంటి దేవుడు. కనుక ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, మరి ఈ దినం స్నేహితుల దినోత్సవం కనుక మనమందరము అలాంటి ఒకరము ఆ స్నేహము కలిగి, బంధము కలిగి, క్రీస్తు యొక్క బంధంలో అందరము మరి ఐక్యమత్యంగా ఉండాలన్నదే ప్రభు అయినటువంటి క్రీస్తు యొక్క వాంఛ, కోరిక. ఎందుకంటే ఆ స్నేహితులు ఈ దినం చాలా స్నేహాలు ఉంటాయి. చాలా మంది స్నేహితులు కనబడతా ఉంటారు లోకంలో చూస్తే. 6 నెలలు సోపం చేస్తే చెప్పాలి, ఖాళీలు పూరించాలి. ఇక్కడోడు అక్కడ అవుతారు, అక్కడోడు ఇక్కడ అవుతారు. తాగుబోతల సోప చేస్తే తాగుపోతాయి, తిరుగుబోతల సోప చేస్తే తిరుగుపోతాయి, చెప్తారు తిండిపోతల సోప చేస్తే తిండిపోతాయి. అలా ఈ లోక స్నేహాలు. కానీ యాకోబు పత్రికలో యాకోబు ఏమంటాడు తెలుసా? ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా. ఈ లోక స్నేహం, లోకంలో నువ్వు ఎవరితో స్నేహించినా అది దేవునితో వైరం, యుద్ధం. కనుక ఈ లోక స్నేహం కాదు కానీ, ఈ లోకంలో ఉన్నటువంటి స్నేహం కాదు కానీ, నిజమైనటువంటి స్నేహితుడు ఎవరయ్యా ఉన్నారు అంటే ఆయన ప్రభు అయినటువంటి క్రీస్తు. ఆపదల్లో అనేక మంది స్నేహితుల్ని విడిచిపెట్టిపోతారు. యోబును విడిచిపెట్టిపోయారు కదా. ఆయనకు అంతస్తులు, ఆస్తులు ఉన్నప్పుడు అందరూ వచ్చారు. కానీ ఆయన సమస్తం కోల్పోయినప్పుడు అందరూ విడిచి వెళ్ళారు. సమస్తం పోయింది. కనీసం ఆయన ఆ శరీరం అన్న బాగుందంటే అది కూడా బాగలేదు. కనుక ఆయనను ఆ స్థితిలో చూసి అందరూ వెళ్ళిపోయారు. స్నేహితులు వెళ్ళిపోయారు, బంధువులు, స్నేహితులు, ఆయన ప్రేమించిన అందరూ వెళ్ళిపోయారు. అలాగే నీ జీవితంలో, నా జీవితంలో ఒకవేళ మన తన ఆస్తి ఉన్నప్పుడు, డబ్బులు ఉన్నప్పుడు, మన తన వయసు ఉన్నప్పుడు, అందం ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు, ఆర్థికంగా బలపడ్డప్పుడు అందరూ వస్తారు. కొత్తగా చుట్టాలు వస్తారు, పేరు చెప్పుకొని వస్తారు. అవుట్ ఆఫ్ పోయి ఇచ్చిన దానికి చాలా మంది, ఎందుకంటే డబ్బులు ఉంటాయి కనుక వస్తువులు నా కోసం ఏదైనా తెస్తాడేమో. స్నేహితులు, అనేక మంది చుట్టాలు రకరకాలుగా వస్తారు. కానీ నీ దగ్గర ఏది లేనప్పుడు, నీ దగ్గర సమస్తం కోల్పోయినప్పుడు నానేటువంటి వారు ఎవరు రారు. మరి ఎవరయ్యా మనతో ఉండేటోళ్ళు? ఆయనే ప్రభు అయినటువంటి క్రీస్తు. నేను విడువక ప్రేమించేటువంటి వాడు. నిజమైనటువంటి స్నేహితుడు విడువక తన స్నేహితుని కోసం ప్రాణం పెట్టేటువంటి వాడు. చూడండి, స్నేహం అంటే ఏంటది? మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు. మన కోసం సర్వాన్ని కోల్పోయాడు, సమస్తాన్ని కోల్పోయాడు ఆయన. అలాంటి స్నేహం, ప్రభుతో స్నేహం ఉండాలండి, లోక స్నేహం కాదు. ఆయనతో నిత్యం బంధం కలిగి ఉండాలి, ఆయనతో స్నేహం కలిగి ఉండాలి. అదే నిజమైనటువంటి స్నేహం. ఈ లోక స్నేహం కాదు. ఇవన్నీ అంతలో కనబడింతలో మాయమైపోతాయి. గట్టి పువ్వు లాంటివి, ఆవిరి వంటి ఇవన్నీ. కానీ ఆయనతో నువ్వు స్నేహం కలిగి ఉన్నావు, ఆయనతో బంధం కలిగి ఉన్నావు అనుకో, ఎప్పటికీ అది చెదిరిపోయినటువంటి వాటిన
ఎప్పటికీ విడిపోనటువంటి బంధముగా ఉండిపోయే స్థితి ఉంది కనుక ప్రియమైన దేవుని వారలారా, ఈ దినము స్నేహితుల దినోత్సవం కనుక నిజమైనటువంటి స్నేహితుడు ప్రభు అయినటువంటి క్రీస్తు కనుక ఈ లోకంలో అనేక మంది స్నేహితులు ఉండొచ్చు, అనేక మంది బయటి వారు ఉండొచ్చు, కానీ వారెప్పుడు మనతోనే ఉండరు. చిన్న ఉదాహరణ చెప్తాను. ఇట్లా ఒక సమాధి కార్యక్రమం చనిపోయారు. చాలా మంది బంధువులు వస్తారు, ఏడుస్తారు, చూస్తారు, ఆ భుజం తడతారు. ఏమని? అయ్యా మేమున్నాం, నేనున్నా, నీకు పర్వాలేదు, నేనున్నా, నీకు ఏ విషయం, ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా నాకు ఫోన్ చేసి నేను ఉన్నాను అంటాడు. 3వ రోజు కూడికలకు వస్తారు, కనబడతారు, వెళ్ళిపోతారు. 11వ రోజు జ్ఞాపకార్థానికి స్తుతి కూడికి వస్తారు, కనబడతారు, వెళ్ళిపోతారు. మళ్ళీ ఎవరైనా కనబడతాడు, సంవత్సరాలు ఎవరు కనబడరు. ఎవరు కనబడరండి, ఏ ఇంట్లో అయినా, ఏ కుటుంబంలోనైనా. ఏంటంటే ప్రభు అయినటువంటి క్రీస్తు మాత్రమే ఆదరిస్తాడు ఆ కుటుంబాన్ని. ఆయన మాత్రమే, ఆ స్నేహితుడు మాత్రమే ఆ కుటుంబాన్ని రక్షిస్తాడు, ఆ కుటుంబాన్ని పోషించే దేవుడుగా. అందుకే అంటాడు కీర్తనకారుడు, మనుషులు నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించడం, రాజులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించడం. మనుషులంటే మట్టి మాయ కదా, కులం కుళ్ళు, మతం మత్తు, ధనం దగ్గర మనిషి మాయ, దేవుడే దిక్కు. ఇవన్నీ సమస్తం వాటివే. కులం కుళ్ళిపోద్దండి. ఈ కులంలో ఎవడైనా మంచిగా ఉంటే, ధనం ఉంటే, గట్టిగా ఉంటే అని చూసి అంత కుళ్ళిపోతా. ధనం దగ, మనిషి మీద ధనం ఉంటే దగ చేస్తుంది, అది చంపేస్తుంది. చూస్తానే మనం ప్రతిరోజు ఆ చైన్ స్టాచర్స్ గుంజుకొని వెళ్తూనే ఉన్నారు, దగా చేస్తుంది. కులం కుళ్ళు, మతం మత్తు, మతం అంటే మత్తు. ఆ మత్తులోనే ఉంటాడు, అదే మత్తులో ఉడితే అదే అనుకుంటాడు, అదే సముద్రం అని. కనుక ఇవన్నీ కాదు, కానీ దేవుని వైపు మనం చూసి ఆయనే మన నిజ స్నేహితుడుగా మనము ఆయనను ఆస్వాదిస్తే, ఆయనను కనుగొంటే నిజంగా మనల్ని ఆదరించే దేవుడు ఆదరిస్తాడు, మనల్ని విడువక ప్రేమిస్తాడు. ఆయన మరణం మట్టు కూడా ఎప్పుడు మనల్ని విడువడు ఆయన. కనుక ఆయనకు మాత్రమే మన హృదయంలో చోటిద్దాం. మన